అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. హైదరాబాద్లో దారుణాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయా? క్రైమ్ రేట్ పెరిగిపోతుందా? ఈ మధ్య కాలంలో జరుగుతున్న ఘటనలు అలాగే అనిపిస్తుంది చూస్తుంటే. రాజేంద్ర నగర్ పరిధిలోని కిస్మత్పూర్ దగ్గర ఒక యువతిని చాలా దారుణంగా రేప్ చేసి బట్టలు లేకుండా ఆమె ఒంటి మీద నూలు పోగు కూడా లేదు. చాలా దారుణంగా లైంగిక దాడి చేసి పడేశారు వివస్త్రణ చేసి. ఈ విషయం అక్కడ స్థానికులు చూసి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తే పోలీసులు ఆ సీన్ చూసిన తర్వాత ఒక్కసారిగా అవాక్కయిపోయారు. చాలా అంటే చాలా దారుణంగా ఆమెని చిత్రహింసలు పెట్టి చంపినట్టుగా పోలీసులు గుర్తించారు. ఎవడు చేశాడో ఆ నిందితుడు ఎవడో కూడా పట్టుకునే పనిలో ప్రస్తుతం పోలీసులున్నారు. అసలు ఇంత దుర్మార్గంగా ఒక యువతి ఒంటరిగా కనిపిస్తే చాలు ఏదో చేసేయాలన్న థాట్ కొంతమంది దుర్మార్గుల్లో ఎందుకొస్తుంది? దీని వెనకాల రీజన్ ఏంటి? అసలు సరైనటువంటి చర్యలు తీసుకోకపోవటం వల్ల ఇవి రిపీటెడ్‌గా జరుగుతున్నాయా? దీని గురించి మనం మాట్లాడదాం. ప్రస్తుతం లైవ్‌లో ఈ విషయం గురించి మాట్లాడటానికి ఉన్నారు. హిందూ అండ్ సోషల్ యాక్టివిస్ట్ కరాటే కళ్యాణి గారు. మాట్లాడదాం. కళ్యాణి గారు నమస్తే మేడం. నమస్తే అండి. కళ్యాణి గారు, ఈ వార్త చూసిన తర్వాత అసలు మీకేమనిపించింది? మీరు సోషల్ యాక్టివిస్ట్‌గా చాలా ఉద్యమాలు చేశారు. చాలా విషయాల మీద సామాజిక రుగ్మతల మీద మీరు పోరాటం చేశారు. ఈ క్రైమ్ పెరిగిపోతున్న విషయాలకు సంబంధించి ఇప్పుడు రాజేంద్ర నగర్‌లో జరిగిన ఈ ఘోరానికి సంబంధించి ఏం చెప్తారు మేడం? అసలు మనం ఎక్కడ ఉన్నాము? మనం జనారణ్యంలో ఉన్నామా? లేకపోతే నిజంగా విలువలున్నాయా? విలువలు లేకుండా మనం ఎటుపోతున్నాం అన్నది అర్థం కాని పరిస్థితిలో ఉన్నామండి మన ప్రెజెంట్. ఎందుకంటే ఆడపిల్లకి ఆడపిల్ల అని అప్పట్లో అనేవారు. కానీ ఈడపిల్లైనా, ఆడపిల్లైనా రక్షణ లేకుండా పోయేది ఆడపిల్లలకి అనేది ప్రతి నిమిషం రుజువవుతోంది. హ్మ్. చిన్న చిన్న పిల్లలు పెంపకంలో లోపం ఉందా? తల్లిదండ్రులు పెంచేటప్పుడు వాళ్ళకి విలువలు లేకుండా పెంచుతున్నారా? విలువలు నేర్పించట్లేదా? లేకపోతే ఏ విధంగా నేర్పిస్తున్నారు? అనేది ఒక క్వెషన్ మార్క్ అయిపోయింది తల్లిదండ్రుల విషయంలో కూడా. ఇలాంటి పరిస్థితిలో మనం అందరం కూడా పిల్లల్ని చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడూ మొత్తుకునేది ఒకటే. తల్లిదండ్రుల పెంపకంలోనే చాలా వరకు గట్టిగా నిర్ణయాలు తీసుకొని వాళ్ళకి అప్పుడు హార్ష్‌గా అనిపించినా, రూడ్‌గా ఉన్నా, వాళ్ళు బాధపడినా కూడా గట్టి నిర్ణయాలు తీసుకొని వాళ్ళకి ఒక బంగారు భవిష్యత్తు కోసం పూలబాట వేయాలి తప్ప, వాళ్ళని వీళ్ళ బిజీ లైఫ్‌లో వాళ్ళని వదిలేయటం వల్ల చాలా చాలా అనర్థాలకు దారి తీస్తున్నారు. అలాంటివన్నీ కూడా ఈ కోవకే చెందుతాయి. హ్మ్. ఇప్పుడు ఈ మధ్య మనం చూసామండి. ఒక 15 ఏళ్ల పిల్లాడు ఒక 12 ఏళ్ల 10 ఏళ్ల పిల్లని చంపేసాడు. అపార్ట్‌మెంట్‌లో. ఏదో దొంగతనం చేయబోయి వెళ్ళాడు. అవును. తర్వాత ఏదో కూకట్పల్లి. జరిగింది. అదంతా స్టోరీ మనకు తెలుసు. సో, అంటే ఎటు వెళ్ళిపోతుంది సమాజం. అలాగే మొన్న నేను ఒక కేస్‌కి వెళ్ళానండి. ఒక 15 ఏళ్ల పిల్ల, 15-16 ఏళ్ల పిల్ల, ఆమె అర్ధరాత్రి రోజు సాయంత్రం 8 తర్వాత ఫ్రెండ్స్ వీళ్ళందరూ గంజాయి మత్తులో ఆ అమ్మాయిని కూడా ట్రాప్ చేసి స్కూల్ వెళ్ళట్లేదు 3 నెలల నుంచి ఆమె. వెళ్ళకుండా ఈమెను తీసుకొని రోజు ఎళ్ళిపోయి తెల్లవారు 5 గంటలకి ఇంటికొస్తుంది. తల్లి, తండ్రి ఏం మాట్లాడడానికి లేదు. బెదిరిస్తోంది. కొడుతోంది, తిడుతోంది. ఏంటంటే గంజాయి మత్తు ఉన్న బ్యాచ్‌తో ఈ అమ్మాయి వెళ్ళటం. ఈ అమ్మాయి తీసుకుంటుందో లేదో పక్కన పెడితే, వాళ్ళతో పాటు కూర్చుంటే ఒకరోజు ఈమె కూడా తీసుకుంటది. హ్మ్. తీసుకోకపోతే. అంటే 15 ఏళ్ల పిల్లలు ఎలా తయారై వెళ్తున్నారు. అంటే తల్లిదండ్రి ఎంత వరకు వాళ్ళని కట్టుదిట్టం చేయాలి. ఇలాంటి సమాజంలో మనం బ్రతుకుతున్నామని ప్రతి క్షణం బాధపడుతూ, బాధపడుతూ వీలున్నంత వరకు ఇప్పుడు కౌన్సెలింగ్ జరుగుతున్న తీసుకుంటున్నాం. క్రైమ్స్‌లో కూడా మేడం ఈ డ్రగ్స్, గంజాయి వీటి వల్ల ఉందంటారా? చాలా ఎక్కువుందండి. పెద్ద పాత్ర ఉంది అందులో. ఎందుకంటే గంజాయి అనేది ఇప్పుడు సర్వసాధారణంగా ప్రతి ఒక్క కాలేజ్ బయట ఎక్కడ పడితే అక్కడ దొరికేస్తుంది. 10థ్ క్లాసు దాటిన తర్వాత పిల్లలందరూ కూడా ఏదైనా పంపించాలంటే భయమేస్తోందండి. ఇలాంటి హ్మ్. పరిస్థితిలో ఎవడు మొన్న ఒక ఎలాంటి స్కూల్‌లో వాడో చూసాం తెలీదు. కదా మేడం. హైదరాబాద్‌లో పట్టపగలు స్కూల్‌లో గా డ్రగ్స్ తయారు చేస్తా ఉన్నారు గదా! అవునండి. అవును. ఇది ఇంకా దారుణాతి దారుణం. ఎందుకంటే స్కూల్స్‌లోనే ఇట్లా పట్టుబడితే మరి ఇంక ఎక్కడ ఉందండి రక్షణ? పిల్లలకి ఎక్కడుంది? పిల్లల తల్లిదండ్రులు వేటిని నమ్మాలి? ఎలాంటి పరిస్థితండి ఇది? ఇప్పుడు స్కూల్స్‌లో ఇలాంటి పరిస్థితులు ఆ స్కూల్‌ని సీజ్ చేసేసి ఇంకా స్కూల్స్‌లో చాలా స్కూల్స్‌లో ఎందుకు రైడ్ చేయరు? ఇంకా ఎక్కడైనా ఏమైనా దొరకొచ్చు కదా! స్కూల్ పిల్లలే ఇట్లా మారితే ఇంకా కాలేజ్ దాకా ఎక్కడ ఆగుతున్నారండి వీళ్ళు ఏ విధంగా అయినా. హ్మ్. అంటే 10థ్ క్లాస్ బిలో 10థ్ క్లాస్ పిల్లలకే ఇలాంటి అలవాట్లు అయిపోతున్నాయి. అంటే ఏమనాలి? ఏ విధంగా వీళ్ళు ముందుకెళ్తున్నారు? అసలు సమాజంలో పిల్లలు పాత్ర ఏ విధంగా వాళ్ళని తీర్చిదిద్దే పాత్రలో తల్లిదండ్రుల పాత్ర ఏంటి? తల్లిదండ్రులు ఎంతవరకు వాళ్ళని గట్టిగా పట్టుకొని నిలబడుతున్నారు? ఎంతవరకు వాళ్ళకి విలువలు నేర్పిస్తున్నారు? స్కూల్ యాజమాన్యం ఎంత భక్తి శ్రద్ధలతో వాళ్ళకి విద్యా బుద్ధులు నేర్పిస్తున్నారు అనేది మన సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు చెక్ చేసుకోవాలి. ఇప్పుడు గవర్నమెంట్ మేము డ్రగ్స్ పైన ఉక్కుపాదం మోపాం అనడమే గాని, ఎక్కడ హ్మ్. ఉక్కుపాదం మోపారండి? ఉక్కుపాదం మోపినట్టయితే ఇలాంటివన్నీ ఎందుకు జరుగుతున్నాయి? పునరావృతం ఎందుకు అవుతున్నాయి ఇవన్నీ కూడా?
ఇలాంటివన్నీ ఎక్కడ ఎందుకు జరుగుతున్నాయి ఇక్కడే. మనం గవర్నమెంట్ చేయాల్సింది వెంటనే బ్యాన్ చేసాం అది ఇది అని చెప్పడం కాదు. మరి ఇప్పుడు ఏంటి పరిస్థితి? పరిస్థితి ఏంటి అసలు? గవర్నమెంట్ ఏమవుతోంది? ఎక్కడికి వెళుతోంది? ఏ విధంగా ముందుకెళుతోంది? అస్సలు ఇంతవరకు డ్రగ్స్ మాఫియా పైన ఎన్ని చర్యలు తీసుకున్నారు? ఎంతమందిని పట్టుకున్నారు? ఏ విధంగా వాళ్ళకి శిక్షిస్తున్నారు? ఈ గట్టిగా శిక్ష పడుతుంది అంటే కదా భయపడతారు. మామూలుగా ఏదో 4 రోజులు రిమైండ్ చేసేస్తామంటే అయిపోయింది కదా! అక్కడితోనే మళ్ళీ వచ్చేసి మళ్ళీ వాడు మామూలు అయిపోతున్నాడు. అడిక్ట్ అయిపోయిన వాళ్ళు ఎలా అయిపోతారండి? తల్లిదండ్రులు గాని ఎవరికి వినకపోతే వాళ్ళు రిహాబ్ సెంటర్‌కి పంపించడం తప్ప ఏం జరుగుతుంది అంతకు మించి? ఇంకే విధమైన సొల్యూషన్ దొరకట్లేదు. ఇప్పుడు ఈ అమ్మాయిలు ఇట్లా యువత పాడైపోతుందండి డ్రగ్స్ వల్ల మాత్రం క్లియర్‌గా పాడైపోతుంది. తల్లిదండ్రులు ప్రతి నిమిషం ఇలా 9 నెలలు గర్భంలో మోసాను తర్వాత 21 ఏళ్ళు మా ఆయన మోస్తున్నాడని కాదు. వాళ్ళకి మీరు ప్రతి క్షణం ఒక షెల్‌లా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. తల్లిదండ్రులు ఈ రోజుతో దులుపుకున్నాం అనుకోకండి. ప్రతి నిమిషం షెల్‌లాగా ఉండాల్సిందే వాళ్ళు. వాళ్ళకి అంత గట్టిగా ఉచ్చులో బిగిస్తే తప్ప ఇప్పుడున్న పరిస్థితి సమాజంలో మీ పిల్లల్ని మీరు కాపాడుకోలేరు. మీ పిల్లల్ని మీరు కానకుండా అయిపోతారు లేకపోతే. ఎవరి వల్ల ఎప్పుడు ఎలా మారిపోతున్నారో తెలియని పరిస్థితి. మేడం మన పర్టికులర్‌గా ఈ తల్లిదండ్రులు కేసుకు సంబంధించి పోలీసులు ఇస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఒక ఆటో డ్రైవరు ఆమెని అత్తాపూర్‌లో పరిచయం పెంచుకొని, ఆటో ఎక్కించుకొని ఏదో మాయమాటలు చెప్పాడో, లేకపోతే మత్తుమందు ఇచ్చాడో, కిస్మత్‌పూర్ వరకు తీసుకొచ్చి చాలా దారుణంగా రేప్ చేసి పడేసాడని చెప్పి ఒక ప్రాథమిక అనుమానం యెస్. ఆటో డ్రైవర్‌కి దీనికి సంబంధించి. ఇప్పుడు ఇన్వెస్టిగేట్ దీనికి చేస్తున్నారు ఆటో ఎందుకండి డ్రైవర్ ఎవరు ఏంటని. ఇలాంటివన్నీ ఆ! దీనికి ఇలాంటివన్నీ ఎందుకవుతున్నాయంటే, ఆటో డ్రైవర్‌లకి, వాళ్ళకి ఏవో అలవాట్లుంటాయి. అలాగే ఆటో డ్రైవర్ అనంగానే వాళ్ళు అశ్లీలమైన పిక్చర్స్ చూడడం అలవాటయిపోతుంది. ఒక సైడ్ కూర్చొని, ఒక సెల్ ఫోన్స్ చూసుకొని. నేను చాలా సార్లు వెళ్తున్నప్పుడు మనం గుంపు గుంపులుగా కూర్చొని వాళ్ళందరూ ఒక ఫోన్ పట్టుకొని గేమ్ ఆడుకుంటూ, అవి చూసుకు, ఇవి చూసుకుంటూ చూస్తూ ఉంటాం మనం గూడా. మనకు తెలుసు. బట్ వాళ్ళు అవే చూస్తున్నారో లేదో మనకు తెలియకపోవచ్చు. హ్మ్. బట్ కొంతమందేంటంటే వీటికి అలవాటు పడిపోయి, ఈ పోర్న్ అనేవి ఈ సైట్స్‌లో చూసి వాళ్ళకి ఫీలింగ్స్‌తోని ఎవరు దొరికితే వాళ్ళని ఇట్లాంటి అత్యాచారాలు చేయడానికి ఆ టైంలో ఇంకేం కనిపించక, అదే విధంగా ఎలాగోలాగా వాళ్ళని చెరచి, అక్కడ పడేసి, చంపేసి, చివరికి చెప్పేస్తారేమో అనే భయంతో చంపేసి కూడా వెళ్ళిపోతున్నారు. సో, ఇది హ్మ్. ఎంతవరకు హత్య చేసింది, అత్యాచారం చేసింది ఆటో డ్రైవరా? లేకపోతే ఇంకెవరా? ఈ గ్యాంగ్ వెనకాల ఎంతమందున్నారు? ఎవరెవరు ఈ గ్యాంగ్‌కి సూత్రధారులు? ఎవరు పాత్రధారులు? అని అన్నీ బయటకొచ్చిన తర్వాత మనం దీని గురించి మాట్లాడొచ్చు. బట్ ప్రాథమికంగా నిర్ధారణ అయింది కాబట్టి, ఆటో డ్రైవర్లందరినీ కొంచెం గట్టిగా నిఘా పెట్టి విచారిస్తే మనకు ఖచ్చితంగా తెలుస్తుంది అని నేను అనుకుంటున్నాను. ఒక హ్మ్. కొంతైనా సరే మేడం అసలు బయటకొస్తుంది భయం కొంచెం అనేది ఎందుకు రావట్లేదు మేడం? ఎందుకంటే ఒక తప్పు చేస్తే ఒక అమ్మాయిని వాళ్ళ మానాలు తీసుకున్నా, ప్రాణాలు తీసుకున్నా తర్వాత నా బతుకేంటి? తర్వాత నాకసలు చావే గతి గదా! ఇలాంటి ఒక ఆందోళన, ఒక భయం ఎందుకు కలగట్లేదు? ఎందుకు ఈ ఇష్టారాజ్యంగా ఈ విధంగా చేస్తా ఉన్నారు? చట్టాలు అలా తయారయ్యాయండి. చట్టాల మీద భయం గాని, అవగాహన గాని, ఈ అవగాహన పెంచుకుంటున్నారు. అది మాత్రం చెప్తున్నా. ఇప్పుడు మీరు ఒక టాబ్లెట్ పేరు చెప్పారనుకోండి ఎవరికైనా, ఆ టాబ్లెట్‌లో గూగుల్‌లో దాని కాంపోజిషన్ ఏంటని వెతికేస్తున్నారు. అంత స్పీడ్‌గా ఉన్నారు యువత. అలాగే చట్టాల్లో కూడా లోటుపాట్లేంటి, లొసుగులేంటి అవి కూడా దానిలో తెలిసిపోతున్నాయి వీళ్ళకి. హ్మ్. దానివల్ల ఏమవుతుందంటే ఆహ్, ఎక్కువగా వీళ్ళంతా చాలా విచ్చలవిడితనం ఎక్కువైపోయింది. ఓవర్ ఫ్రీడమ్ ఎక్కువైపోయింది. దానితో భయం అనేది కోల్పోతున్నారు. భయం అనేది అసలు ఎవ్వరికీ లేదు. భయం అనేది ఉంటే, భయం అనేది కలిగించగలిగితే అప్పుడు కొంతైనా సమాజం మారుతుందని నేను అనుకుంటున్నాను. ఈ భయం తల్లిదండ్రుల పైన లేదు, గురువుల పైన లేదు. గురువుల పైన తిరగబడే రోజులొచ్చేసినాయి ఆల్రెడీ. అవుతున్నాయి. హ్మ్. మనం చాలా చూస్తున్నాం. సో, గురువులు కూడా వాళ్ళని కొట్టకుండా, తిట్టకుండా చెప్పాల్సిన పరిస్థితిలో వాళ్ళకి ఇంకెక్కడ భయం ఉంటుంది? ఒకప్పుడంటే తల్లిదండ్రులన్నా, గురువన్నా సమాజంలో ఇలా ఉండకపోతే మనల్ని ఒక పురుగులా చూస్తారని ఉండేది. ఇప్పుడు సమాజంలో ఎంత వల్గర్‌గా మాట్లాడితే అది ఫ్యాషను. వాళ్ళకే ఇప్పుడు పెద్ద అంతెందుకండి ఇప్పుడు ఒక ఛానెల్‌లో మొన్న చూసా. ఒక హ్మ్. ఛానెల్‌లో చిన్న పిల్లండి. ఆ పిల్లకి 10 ఇయర్స్ కూడా ఉండవేమో. 10-11, 12 ఇయర్స్ లోపలే ఉంటది ఆ పిల్ల. ఆ పిల్ల క్యాస్ట్ గురించి మాట్లాడుతది. ఆ డ్రెస్ గురించి నా ఇష్టం అంటది. నా నచ్చినట్టు నేనుంటాను. అంటే రామ్ గోపాల్ వర్మ చిన్నప్పుడు మాట్లాడినట్టు కనిపించింది నాకు ఆ పిల్ల. అంటే హ్మ్. నాకర్థం కాలేదు. ఆయనంటే ఇంక పెద్దగా ఎదిగాడు, చూసాడు, భవిష్యత్తు చూసాడు, సినిమాలు తీశాడు, జనాల్ని చదివాడని. ఈ పిల్ల ఏం చదివింది సార్? ఈ పిల్ల ఇంత జీవితంలో ఏం చూసిందని? తండ్రి హ్మ్. పాపం ఆమెకి మిస్ అయ్యాడంట లేడు. ఆయన తండ్రి లేడు. పాపం ఆ బాధ ఉండొచ్చు. కానీ మరి ఇప్పటి నుంచే నువ్వు ఇలా ఉంటే రేపొద్దున నీ ఫ్యూచర్ మాకు కనిపిస్తుంది. నేను పబ్బులకెళ్తానంటది. ఇప్పటి నుంచే. ఇంకా నా ఇష్టం హ్మ్. నా పొట్టి డ్రెస్ నేనేస్తానంటది. ఆ పిల్ల ఆ వయసులో ఉన్న అంటే పిల్ల ఇంట్లో ఉన్న పెద్దలు అలా కూడా దీన్ని ఎంకరేజ్ చేసినట్టు, ఈమె ఇట్లా ఆ! మాట్లాడటాన్ని ఇంకా గొప్పగా యెస్. అలా ఊహించినట్టు. కాదండి. అసలు ఇంటర్వ్యూ చేసిన వాళ్ళని ఏమనాలి ఫస్ట్ చెప్పండి? హ్మ్. ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేస్తే పిల్లలకి ఏమిస్తున్నారు? పిల్లలకి ఏం చెప్తున్నారు? ఫ్యూచర్ ఇంకెవరైనా పిల్లలు విన్నా కూడా జరగబోయే సభ్య సభ్య సమాజానికి మీరిస్తున్న మెసేజ్ ఏంటి?
వేరే పిల్లలకి మీరు ఇస్తున్న ఏంటి అసలు ఏమి ఇస్తున్నారు మీరు అసలు వాళ్ళకి మెసేజ్? అసలు మన సమాజాన్ని ఎటువైపు తీసుకెళ్తున్నాం? మన టీవీల్లో మనం వాటిలో ఇంటర్వ్యూ చేసామంటే సమాజానికి ఉపయోగకరంగా ఉండేది ఏదైనా ఒకటి చేయాలి. ఎవడెంత వల్గర్ గా మాట్లాడితే, ఎంత సిగరెట్లు ఎక్కువగా కాలిస్తే, లేకపోతే ఎంత గట్టిగా బూతులు మాట్లాడితే వాడిని తీసుకొచ్చి ఇంటర్వ్యూలు అంట. ఇదేం పద్ధతి అండి? ఇదేం కల్చర్ అండి? అంటే అందరి బాధ్యత ఉందిగా సమాజంలో. అందరి బాధ్యత ఉంది. పోలీస్ వారు చేయాల్సింది పోలీస్ చేయాలి, జర్నలిస్ట్ చేయాల్సింది జర్నలిస్ట్ బాధ్యత ఏంటి? ఫోర్త్ ఎస్టేట్ అంటారు. మరి మీరే తీసుకొచ్చి ఇంటర్వ్యూస్ ఎందుకు చేశారమ్మా అని అమ్మాయి కనిపిస్తే అడుగుతాను నేను కన్ఫర్మ్ గా. ఆ పిల్లని తీసుకొచ్చి ఇంటర్వ్యూలు ఏంటమ్మా? అసలు అర్థం ఉందా? మరి ఇవన్నీ ఏమవుతున్నాయి? ఇవన్నీ దానికి కారణాలు కదా. ఇప్పుడు ఆ పిల్ల రేపు పొద్దున ఏదో విధంగా ఒక తయారైతే దానికి బాధ్యులు ఎవరు? మీరు కూడా అవుతారు. సమాజంలో ఉన్న తల్లిదండ్రులతో పాటు మీరు కూడా అయినట్టే. అందరూ కింద కామెంట్లు చదవమని చెప్పండి. ఎన్ని తిట్లు తిడుతున్నారు, ఎన్ని ఘోరమైన బూతులు మాట్లాడుతారు ప్రతి ఒక్క ఆడియన్ కూడా. అంటే దాని వల్ల ఏమైనా మంచిదే జరుగుతుందంటే చెప్పండి అమ్మా. చిన్నపిల్లలు పెద్ద భగవద్గీత గ్రంథం అంతా 700 శ్లోకాలు చదివేస్తున్నాడు. దానికి తాత్పర్యాలు చెప్పాడు అంటే ఇష్టమైన వాళ్ళ కోసం. లేకపోతే సైన్స్ లో ఇది ఉంది అని సైన్స్ ఫేర్ కి వెళ్ళి మా వాడు పెద్ద 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 ప్రైజ్ మనీ తెచ్చుకున్నాడు. ఇట్లాంటివన్నీ చేసాడు. ఒకటి కనిపెట్టాడు. ఏదో ఒకటి నీటితో ఇంధనం లేకుండా నడిచేది ఏదో ఇలాంటివి చెప్పండి. సమాజానికి ఇన్స్పిరేషన్ గా ఉంటుంది. అంతేగాని మా అమ్మాయి పొట్టి బట్టలు వేసుకొని తిరుగుతుంది, అసలు ర్యాంప్ వాకులు చేస్తుంది, అర్ధరాత్రి పబ్బులకి వెళ్తుంది, మీ పిల్లల్ని ఎలాగ పంపించడం అంటున్నారు. దాని అర్థం ఏంటి అసలు? ఇలాంటివి చేయడం వల్లే ఈ ఆటో డ్రైవర్లో లేకపోతే ఇంకొకడో వాళ్ళ గ్యాంగ్ అంతా ఒక్కడు చేసేస్తాడండి అంత పెద్ద పని. ఓ 10 మంది ఖచ్చితంగా ఉండే ఉంటారు. లేకపోతే నలుగురు ఎదురైతే మినిమం ఉంటారుగా. ఒకటి పేరు ముందొచ్చిందంటే మిగిలిన వాళ్ళ పేర్లు కూడా వస్తాయి. మనం వెయిట్ చేయాలి. ఎందుకంటే ఒక్కడే అంత దూరంగా తీసుకెళ్లిపోయి అమ్మాయిని ఆటోలో తీసుకెళ్లి అంటే ఆడపిల్లలు ఇంత నిస్సహాయ స్థితిలో ఉన్నారు. ఒకడు తీసుకెళ్లి ట్రాప్ చేసి బయటికెళ్తే వాడిని నమ్మేసినందుకు వాడు చచ్చిపోయేంతలా కొట్టి ఆమెను అనుభవించి కొట్టి చంపేస్తుంటే ఈ రోజు మనం ఏం చేయలేక చేతులెత్తి బాధపడుతూ చట్టాలు మరింత కఠినంగా ఉండాలి మేడం. ఎందుకంటే ఈ మధ్య కాలంలో క్రైమ్ విపరీతంగా పెరిగిపోతుంది. ఒకడేమో భార్యను ముక్కలుగా చేసి మూసి నదిలో పడేయటం. ఇప్పుడు ఇవాళ జరిగినటువంటి ఈ ఘటన ఇవి రెగ్యులర్ గా జరుగుతూనే ఉన్నాయి. అది జరుగుతుంది. మేము వీడియోలు చేస్తా ఉన్నాం, మీలాంటి వాళ్ళతో మాట్లాడిస్తా ఉన్నాం. కానీ మళ్ళీ ఇంకో ఘటన జరిగినప్పుడు మళ్ళీ మాట్లాడుకున్నాం. దీనికి ఎండ్ కార్డ్ ఏంటి? ఎలాంటి చట్టాలు ఉండాలి? ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎండ్ ఏం లేదండి. గల్ఫ్ దేశాల్లో ఏం జరుగుతుంది? తప్పు జరిగితే ఏం జరుగుతుంది? గల్ఫ్ ను మనం ఆదర్శంగా తీసుకోవాలి ఇలాంటి వాటిలో. ఎందుకంటే గల్ఫ్ దేశాల్లో సూటెడ్ సైట్. అక్కడ వాడు ఏం చేశాడో దాన్ని బట్టి శిక్ష ఇన్స్టెంట్ గా ఉంటుంది. అలా ఒక్కళ్ళిద్దరికి ఇన్స్టెంట్ గా జరిగితే అండి ఇక్కడ కూడా అలాంటి చట్టాలు వస్తే అప్పుడు అందరూ చక్కగా అవుతారు. మొత్తం చక్కగా అవుతారు. అన్ని వ్యవస్థలు చక్కగా అయిపోతాయి. తల్లిదండ్రుల దగ్గర నుంచి, స్కూల్స్ దగ్గర నుంచి, పిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా చక్కగా అవుతారు. ఎందుకంటే ఇంత ఈజీగా ఏం కాదులే జుబైనాలు అంటారు తీసుకెళ్తారు అని చిన్నపిల్లలు గాని ఏమనుకుంటే వాళ్ళు జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత వాడికి ఏం పరివర్తన ఉంటుంది? మళ్ళీ వాడికి ఇదే బుద్ధి. అలాగే ఇప్పుడు ఎవరో బయట ఈ ఆటో డ్రైవర్ అనుకోండి కొంతకాలం వేసేస్తారండి నిరూపణ అయిన తర్వాత 14 ఇయర్స్ వెళ్ళిపోతాడు. ఇప్పుడు అతనికి 30 సంవత్సరాలు అనుకోండి, 44 సంవత్సరాలు 40 సంవత్సరాలు మళ్ళీ వచ్చేస్తాడు సమాజం మీదకి. వాడు 45 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఏ చిన్నపిల్ల 8 ఇయర్స్ అమ్మాయినో 10 సంవత్సరాల అమ్మాయిని మళ్ళీ చూస్తాడు అదే దృష్టితో. వాడికి అది అలవాటు అయిపోయిన బుద్ధి. వాడికి ఏం మార్పు చేర్పు ఏం ఉండదు. వాడికి 14 సంవత్సరాలు వేస్తే ఏం లాభం? యావజ్జీవ శిక్ష వేసినా కూడా వాడు ఏదో బాధపడడం తప్ప ఏం చేసేది లేదు. అది చేసుకుంటున్నామే ఇంత కష్టమని వాడికి తెలియాలంటే ఏం లేదు. ఇలాంటివి నేను చేసినా ఎవరు చేసినా ఇమ్మీడియట్ యాక్షన్ ఉంటుందని చట్టాల్లో మార్పులు కాదు. ఆ గల్ఫ్ దేశాల్లో జరిగినట్టు కొన్ని చట్టాలైన మార్పులు జరిగితే ఇలాంటి రేపిస్టులకి ఇలాంటి డ్రగ్గిస్టులకి కొన్ని పడితే ఇమ్మీడియట్ గా వాడికి ఎవరైనా అంతేనండి. ఒక్కసారి షూట్ చేయండిరా అంటే వాడికి షూటెడ్ సైట్ అన్నారంటే అయిపోయినట్టే. అప్పుడు ఇంకొకటి ఎవరు బయటికి వెళ్ళండి. లేకపోతే ఎంత కాలం చేసినా ఎన్ని జరిగినా ఇది ఇలాగే జరుగుతూ ఉంటుంది. మన చట్టాల్లో ఏదో ఒక రోజు ఇలాంటి మీరు చెప్తున్నట్టుగా ఇలాంటి కఠినంగా గల్ఫ్ లో ఎంత కఠినంగా అయితే వ్యవహరిస్తారో అలాంటి చట్టాలు రావాలని చెప్పి కోరుకుందాం. రావాలనే కోరుకోవాలి. తెలియదు కానీ రావాలని అయితే బలంగా కోరుకుందాం. చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ.